సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. అంబేద్కర్ ఆశయ సాధనే తమ లక్ష్యమని చెప్పారు. భువనగిరి పట్టణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచనలను అనుసరించి విద్య, సేవ రంగాల్లో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ స్థాయిలో ఉన్నదంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. స్వతంత్రం రాకముందు ఏ స్థాయిలో ఉండే, ఇప్పుడు ఇంతమంది భక్తులు మాట్లాడిన అంటరాని తనం ఉండే. ఓ మంచినీళ్ళ బాయికి పోవాలంటే, మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే ఇబ్బంది ఉండే, మరి చదువుకునే పాఠశాలకు పోవాలంటే ఇబ్బంది ఉండే. సో అవన్నీ కూడా ఈరోజు ఉన్నాయా? అవి ఆ రోజు ఉన్న పరిస్థితి నుంచి ఈ రోజు ఏ పరిస్థితికి వచ్చినామో, ఈ రోజు ఎక్కడైనా ఎవరైనా ధైర్యంగా బతికే పరిస్థితి ఈ రోజు దేశంలో వచ్చిందంటే ఇది ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అందరికీ సమానత్వం ఉన్నది, అందరికీ అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమం ఎస్సీ ఎస్టీలకే కాదు, బలహీన వర్గాలకు మరి ఇతరత్ర అందరికీ కూడా మేలు చేసే కార్యక్రమం దేశంలో జరుగుతుంది. ఒక సమాజ స్థాపన దిశగా, ఒక న్యాయంగా మరి పరిపాలన జరిగే విధంగా, ఒక మరి అట్లనే శాంతి సామరస్యంతో దేశం ముందుకు అయ్యే విధంగా ఈరోజు దేశం నడుస్తుందంటే ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చదవనే తప్పితే ఇంకోటి కాదని సందర్భంగా చెప్తున్నాం. సరే, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్పగా రచించిన రాజ్యాంగం, మరి ఆ రాజ్యాంగం వల్ల ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు తగ్గట్టు ఏదన్నా ప్రభుత్వం పనిచేసిందంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం.